పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అక్రమాలకు ఎదురొడ్డి పోరాడిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ గళం ఎత్తడం వల్లనే ప్రజలు ఓటింగ్ వరకు వచ్చారని, మొదటి విడతలో 38%, రెండో విడతలో 39%, మూడో విడతలో 40% స్థానాలు టీడీపీ గెలుచుకుందన్నారు. 3 విడతల్లో పోలింగ్ జరిగిన చోట్ల 38 నుంచి 40% గెలుచుకున్నామన్నారు. పులివెందుల, పుంగనూరు, మాచర్లలో వైసీపీ నేతలు చరిత్రహీనులుగా నిలిచిపోతారన్నారు. వాలంటీర్లు, అధికారులు అడుగడుగునా బెదిరింపులకు పాల్పడ్డారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు 3వ విడత ఎన్నికల్ని పూర్తి చేసుకున్నాం. ఈ ఎన్నికల్లో మనం చూస్తే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి, ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రాజారెడ్డి రాజ్యాంగానికి, ఈ 2 రాజ్యాంగాలపైన మనం పోరాటం చేసే పరిస్థితికి వస్తున్నాం. ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘించడం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, దీనిపైన రాజీ లేని పోరాటం చేశాం. ఎక్కడైనా సరే ఇబ్బంది కలిగితే అది ప్రజాస్వామ్య అపజయం తప్ప ఇంకోటి కాదు. తెలుగుదేశం పార్టీ శక్తి వంచన లేకుండా ఎక్కడికక్కడ ఎదురొడ్డి పోరాడుతున్నాం. ప్రజలు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ఏదైతే ఈ ప్రభుత్వం ఫోర్సబుల్ యునానిమస్ బలవంతపు ఏకగ్రీవాలకు శ్రీకారం చుట్టారు. అసలు ఎన్నికలే జరగకుండా ఉండాలని, వీళ్ళకు నచ్చిన మనిషిని అక్కడ పెట్టాలని బలవంతపు ఏకగ్రీవాలకు శ్రీకారం చుడితే మొదటి విజయం తెలుగుదేశం పార్టీ. బలవంతపు ఏకగ్రీవాలు చెల్లవు, ఇది కరెక్ట్ కాదు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీరు పోటీ చేయండి, మీకు నచ్చిన అభ్యర్థిని ఎంపిక చేసుకోమని పిలిపించి ఎక్కడికక్కడ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడడానికి ముందుకు పోయాం. అదే ఈరోజు రాష్ట్రంలో మొదటి విడతలో 81.66%, రెండో విడతలో 81.67%, మూడో విడతలో 80.71% ఓట్లు పోలైనాయి. ఇవన్నీ పోలైనాయంటే అది తెలుగుదేశం పార్టీ పోరాట ప్రతిఫలం. ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేసుకోగలిగారు, ఎక్కడికక్కడ అండగా నిలబడ్డాం. అదే సమయంలో మీరు చూస్తే ఇలాంటి విపత్కరమైన పరిస్థితిలో కూడా వాళ్ళు చేసుకున్న యునానిమస్లు కాకుండా, ఏకగ్రీవాలు కాకుండా మొదటి విడతలో 38.74% గెలిచాం, రెండో విడతలో 39.52% గెలిచాం, మూడో విడతలో 41.41% గెలిచాం. మేము 1093 అలయన్స్తో కలిసి గెలిచే పరిస్థితికి వచ్చాం. ఇది ఒక చరిత్ర. నేను ఆ రోజు చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో తప్పకుండా ఆ పార్టీ అపజయాన్ని చవిచూడాల్సి వస్తుంది. వాళ్ళు చేసిన అరాచకాలకు చరిత్రహీనులుగా మిగిలిపోయే పరిస్థితికి వస్తారు. మామూలుగా కూడా కాదు, చరిత్రహీనులుగా మిగిలిపోయే పరిస్థితికి వస్తారు. ఏంటి ఎలక్షన్లు? మామూలుగా అయితే నేను చాలా సంవత్సరాలుగా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎన్నికలంటే ప్రజలకు మేలు చేసి, అదే మరి ప్రజలను మెప్పించి, ఎక్కడికక్కడ ప్రజాదరణ కలిగిన వ్యక్తులు, ప్రజల ఆమోదం పొందిన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలుస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, స్థానిక సంస్థల్లో కానీ ఇది ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు జరిగేది ఏం జరుగుతూ ఉంది? ఇష్టానుసారంగా మొదటి విడతనే పోలీసులే పిలిపించి పోలీస్ స్టేషన్లో బెదిరించి, మీరెవ్వరూ పోటీ చేయడానికి వీలు లేదు, మీరందరూ కూడా యునానిమస్గా ఒప్పుకోవాలి, ప్రభుత్వం ఉంది, మీకు ఇబ్బందులు వస్తాయి, ఎర్ర చందనం మీ ఇంట్లో పెడతాం, లిక్కరు మీ మద్యం మీ ఇంట్లో పెడతాం, కేసులు పెడతాం,
మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు అని బెదిరింపు ధోరణితో ప్రయత్నం చేసి బెదిరించారు. అధికారులు ఎవరైతే సర్టిఫికెట్స్ ఇచ్చి ఎన్నికల్ని సుజావుగా జరపడానికి సహకరించవలసిన అధికారులు ఎక్కడికక్కడ కేసులు, ప్రతిపక్ష నాయకులపైన కేసులు పెట్టారు, పోటీ చేసే అభ్యర్థులపైన కేసులు పెట్టారు. వాళ్ళంతా కూడా భయభ్రాంతులైపోయి పారిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఇలాంటివన్నీ కూడా పులివెందుల్లో చూసాం, పుంగనూరులో చూసాం, మాచర్లో చూసాం. ఇలాంటివి 100% ఏకగ్రీవ ఎన్నికలకు శ్రీకారం చుట్టి చరిత్రహీనులుగా మిగిలిపోవడానికి, రాబోయే రోజుల్లో ప్రజలు తిరుగుబాటు చేసి వీళ్ళని చరిత్రహీనులుగా నిరూపించడానికి సిద్ధపడే పరిస్థితి మీరు తీసుకొచ్చారంటే చాలా దుర్మార్గం. ఇది అయిన తర్వాత మీరు ఇంకొక పక్కన చూస్తే వాలంటీర్లు, ఎప్పుడు ఎన్నికల్లో మేము చూసాం, ఏదైనా చెప్తే మేము ఇంతవరకు ఈ పనులు చేశాం, ఇంకా ఎక్కువ పనులు చేస్తాం, మాకు ఓట్లేమని అడిగే ఆనవాయితీ. ఇప్పుడు వీళ్ళ తాత జాగీర్ మారిగా, వీళ్ళ సొంత డబ్బులు మారిగా ఈరోజు ప్రతి ఒక్కరిని పిలిచి నువ్వు ఓటేయకపోతే ఈ వాలంటీర్లు బెదిరించేది, నీకు అమ్మఒడి తీసేస్తాం, పింఛన్ తీసేస్తాం, రేషన్ కార్డు తీసేస్తాం, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ కోతపడుతుంది, నేను గుర్తుపెట్టుకుంటాను, కెమెరాలో రికార్డు అవుతాయి, జాగ్రత్తగా ఉండండి అని రౌడీలు మారిగా వాళ్ళు కూడా బెదిరించే పరిస్థితి వచ్చారంటే ఇది పరమ నీచం, పరమ దారుణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రెండు కూడా అయినాక ఇంకా వీరోచితంగా క్యాండిడేట్లు ముందుకు పోతా ఉంటే వాళ్ళందరినీ విపరీతమైన డబ్బులు, అవినీతి డబ్బులు, లెక్కర్లో, లేకపోతే ఇసుకలో, లేకపోతే మినరల్ దీంట్లో, ఎక్కడెక్కడ కాంట్రాక్టుల్లో డబ్బులు విపరీతంగా సంపాదించి ఆ అవినీతి డబ్బుల్ని వెదజల్లి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేయడం ఎప్పుడు మేము చూడలేదు. పంచాయతీ ఎలక్షన్లు స్థానికంగా వదిలిపెడతాం, అక్కడుండే వాళ్ళకు వదిలిపెడతాం. ఆ గ్రామంలో ప్రజలకు తెలుసు ఎవరు బాగా పనిచేస్తారు, ఎవరు సమర్థవంతంగా ఉంటారు, ఎవరు ఈ గ్రామానికి కృషి చేస్తారు, అభివృద్ధి చేస్తారు అని వాళ్ళు ఆలోచించుకొని వేసేది పోయి ఒక్కొక్కరికి 10,000, 20,000. ఏంటి ఈ యొక్క అరిష్టం, ఏంటి దుర్మార్గం? విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి టార్గెట్స్ పెట్టి ముఖ్యమంత్రి 90% చేయాలి, లేకుంటే 80% చేయాలి, మీరు గెలుచుకోనండి. అలాంటి ఉన్మాదుల్ని తయారు చేయడానికి ఈ ముఖ్యమంత్రి దోహదం చేశాడు. అలాంటివన్నీ చేసి హ్యూజ్ మనీ ఖర్చు పెట్టారు. అప్పటికి కూడా వీలు కాకపోతే అధికార దుర్వినియోగం, ఇది ఇంకా పరాకాష్ట. మేము ఎప్పుడు కూడా ఎలక్షన్లో ప్రాసెస్ అంతా అయిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత పోలింగ్ వరకు చూస్తే కౌంటింగ్లో ఎప్పుడు కూడా రాత్రి కౌంటింగ్ వచ్చేది కాదు. దురదృష్టవశాత్తు రాత్రి కౌంటింగ్ వచ్చే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే 3 సార్లు జరిగిన ఎన్నికలు, నేను మొదటి రోజు చెప్పాను, నా డౌట్ చెప్పాను, రెండోసారి చెప్పాం, మూడోసారి కూడా అదే జరిగింది. మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం. దీనికి ఉదాహరణ చూస్తే సాయంత్రం 6 గంటలకు మీరు ఒకసారి చూస్తే మాకు 53, వాళ్ళకు 31. అన్ని టీవీలు వేశాయి, మాకు వ్యతిరేకంగా ఉండే టీవీలు కూడా ఇవన్నీ బ్రాడ్కాస్ట్ చేశాయి. అదే మారుగా 6:30 గంటలకు మాకు 83, వాళ్ళకు 65. అదే మారుగా 7 గంటలకు మాకు 150, వాళ్ళకు 120. 7:30 గంటల నుంచి ప్రారంభమైంది డ్రామా, మాకు 200, వాళ్ళకు 199. 8 గంటలకు 223, 291. 8:30కు 334, 375. 9 గంటలకు 384, 495. 9:30కు 433, 578. తర్వాత రాత్రి అర్ధరాత్రి సీన్ అంతా మారిపోయింది. ఏకపక్షంగా గుద్దుకోవడం మొదలుపెట్టారు. నేను అడుగుతున్నా, ఇంత దుర్మార్గం ఎప్పుడైనా ఉందా అని అడుగుతున్నా. ఎన్నికల సంఘం కూడా కొన్ని నిర్ణయాలు మీరు ఒకసారి చూస్తే చాలా మేము చెప్పాం, ఇక్కడితో వదిలిపెట్టాం, అవసరమైతే కోర్టుకు వెళ్తాం, అన్ని విధాల పోరాడతామని మేము చెప్పాం. ఆ పని చేశాం. ఏవైతే ఫోర్సబుల్ యునానిమస్ చేసుకున్నారో దానిపైన కోర్టుకు పోతే కోర్టు ఇచ్చిన అబ్జర్వేషన్ ఇది. ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ దిస్ కోర్ట్, ది వర్డ్స్ యూజ్డ్ ఇన్ ఆర్టికల్ 324 of the Constitution of India
superintendence, direction, and control for the conduct of the elections are not empty words. They clothe the second respondent with the powers necessary to deal with the myriad situation that would arise in a democracy as varied and a country as big as India. For every situation, a rule or a regulation cannot be thought of in advance and be included in the statute book. Depending on the situation, decisions must be taken as per the law. This is the reason why the general power of superintendence, direction, control and conduct is given in the state election commissioner. In the words of the Supreme Court of India, he is the sole repository of the entire power. ఇంత స్పష్టంగా జడ్జిమెంట్లో ఆయన చెప్తూ ఇంకొక పక్కన ది కోర్ట్ డస్ నాట్ ఇక్కడ ఇట్ ఈస్ హోప్ దట్ ది స్టీల్ ఫ్రేమ్ దట్ ఈస్ ది బ్యూరోక్రసీ పబ్లిక్ పోలీస్ ఎక్సెట్రా will also rise to the occasion and aid and assist in the state election commission in the discharge of the duties అని ఇంత స్పష్టంగా జడ్జిమెంట్ ఇస్తే మీరు ఏం చేశారండి? ఈ స్పిరిట్ ఎక్కడన్నా ఉందా? ఎలక్షన్ కమిషన్ కూడా అడుగుతున్నా, మీరు ఎలక్షన్ కమిషన్ ఏదైతే మీరు ఆర్డర్స్ ఇచ్చారో మీ ఆర్డర్స్ అన్నీ ఫాలో అయ్యారా? మీరు ఒక ఆర్డర్ ఇచ్చారు ఏదైతే రికార్డింగ్ చేయమని. ఇన్ ది రెఫరెన్స్ సైటెడ్ సర్టన్ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ ఫర్ రికార్డింగ్ ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ది కౌంటింగ్ ఎయిదర్ బై సీసీ కెమెరాస్ ఆర్ బై వీడియోగ్రఫీ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ కౌంటింగ్ ప్రాసెస్ ఈజ్ ఇన్ ఏ ఫ్రీ, ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్. ఇది చెప్పిన తర్వాత ఎక్కడన్నా జరిగిందా? ఉన్మాదులు, రౌడీలు, సంఘ విద్రోహక శక్తులు ఇష్టానుసారంగా స్థైర్య విహారం చేశారు. మీరు ఒక మాట అన్నారు, పోలింగ్ బూతుల్లో ఉండాల్సింది క్యాండిడేట్, ఎలక్షన్ ఏజెంట్, కౌంటింగ్ ఏజెంట్. ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా వీళ్ళందరూ తప్ప ఇంకెవరు లేరా దీంట్లో? పోలీసులు ఎంటర్ అయ్యారు. మీరు చెప్పారు పోలీసులు వెళ్ళరని చెప్పారు. పోలీసులు బూతుల్లో ఏం పని వీళ్ళకు? ఎందుకు వెళ్ళారు? సమాధానం చెప్పవలసిన బాధ్యత వీళ్ళకుంది. మీరు పవర్ జనరేటర్స్ పెట్టమన్నారు, పవర్ కట్ చేస్తారని. నిన్న పెడన్లో జరిగింది, పవర్ కట్ చేశారు, మళ్ళా వాళ్ళు పోతే పవర్ ఆన్ చేశారు, ఇమ్మీడియట్గా వాళ్ళకు ఫేవరబుల్గా అనౌన్స్ చేసి వెళ్ళిపోతారు. ఇంకొక పక్క చాలా స్పష్టంగా వీళ్ళు చెప్పింది మీరు ఒకసారి చూస్తే మొత్తం ఇట్ షాల్ బి ఎన్ష్యూర్డ్ దట్ ది కౌంటింగ్ అట్మాస్ఫియర్ నీడ్ టు బి స్టెరిలైజ్డ్ అండ్ టు సీ దట్ నో అవుట్సైడర్ షాల్ బి పర్మిటెడ్. దీనికి అబైడ్ అయ్యారా? ఎవరైతే దీన్ని వైలేట్ చేసిన వాళ్ళపైన యాక్షన్ తీసుకునే శక్తి ఎలక్షన్ కమిషన్కి ఉందా? నేను అడుగుతున్నా. అక్కడి నుంచి ఇంకో పక్క చూస్తే ఇన్ఫర్మేషన్ లీక్స్ అబౌట్ ది ట్రెండ్స్ టు బి స్టాప్డ్ అండ్ రీకౌంట్ ఓన్లీ ఇన్ క్లోజ్ కేసెస్, not in cases of double digit margins. Single digit margins, returning officer to permit one time only as per law. దీని అర్థం ఏంటి? డబల్ డిజిట్ ఉంటే ఎక్కడ కౌంటింగ్ రీకౌంటింగ్ చేయకూడదు. సింగిల్ డిజిట్ ఉంటే చేయాలా, అది కూడా ఒకేసారి చేయాలి, అది చట్టం చెప్పిందని చెప్పారు. నేను అడుగుతున్నా ఈరోజు ఎలక్షన్ కమిషన్ని, ఈరోజు ఇది ఇంప్లిమెంట్ అయ్యిందండి? ఈరోజు నేను చాలా ఉన్నాయి. పెడన అర్తమూరు పంచాయతీ 72 ఓట్లతో టీడీపీ గెలిచింది. రీకౌంట్ చేశారు, 17 ఓట్లతో మళ్ళా గెలిచింది.